కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను అమలు చేయడంలో విఫలమయ్యారని, ప్రభుత్వ హామీ అయిన నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ ప్రకటనలోనూ నిరుద్యోగులను మోసం చేసిందని మాజీ మంత్రి, వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు విమర్శించారు. కాకినాడ వైద్యనగర్లో గల మాజీ మంత్రి కురసాల కన్నబాబు నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ, ఎన్నికల హామీలో నిరుద్యోగులకు లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని హామీలిచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో ఏదైనా పొంతన ఉందా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్లో లక్షలాది ఉద్యోగాలను కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అని అన్నారు. ఈ మీడియా సమావేశంలో ఎంపీటీసీ సారా రాజేష్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఏం చేస్తే అదే ప్రజలు గొప్పని నమ్మాలనే సిద్ధాంతంతో పనిచేస్తుందని చెప్పి మరొకసారి నిరూపించారు. 2024 అధికారంలోకి రాకముందు ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు కానీ ఆయన కుమారుడు లోకేష్ గారు కానీ ఇద్దరు ఏం చెప్పేవారంటే, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏదో నిరుద్యోగుల్ని పట్టించుకోవట్లేదని, జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగ కల్పన చేయట్లేదని, మేము వస్తే ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని, లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటన చేశారు. దానికి ఏదో యువగణం డిక్లరేషన్ అన్నట్టుగా పెద్ద ప్రచారం. మీకు తెలుసు కదా, ప్రచారంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కొట్టేవాడే లేడు. ఆ రకంగా ప్రచారం చేసి సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు చొప్పున 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఒక పెద్ద హామీని ఇచ్చారు. తీరా అమల్లోకి వచ్చేటప్పటికి 2024 జూన్లోకి అధికారంలోకి వచ్చినప్పుడు జూన్లో ఆ సంవత్సరం అసలు జాబ్ క్యాలెండర్ మాటే మర్చిపోయారు. ప్రతి ఏటా జనవరి 1న ఇస్తాం అని చెప్పిన వాళ్ళు మొత్తం 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఉద్యోగ కల్పన అనే అంశాన్నే మర్చిపోయి మళ్ళీ ఏదో మేము పెట్టుబడులు తెస్తున్నాం, లక్షల ఉద్యోగాలు వస్తాయి, అసలు మమ్మల్ని మించిన వాడు లేడని వాళ్ళ భుజాలు వాళ్ళే చదువుకునే కార్యక్రమం జరిగింది. దీని మీద ప్రతిపక్షాలు గొంతెత్తడం, ప్రతిపక్ష పార్టీ గట్టిగా నిలదీయడం, ప్రజా సంఘాలు కూడా, నిరుద్యోగులు కూడా విమర్శలు మొదలు పెట్టడంతో ఏదో 2025లో జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఒక మళ్ళీ అబద్ధపు హామీని ప్రచారం చేశారు, ఇవ్వలేదు. 2026 జనవరి 1న ఇస్తామన్నారు, ఇవ్వలేదు. దాని మీద విమర్శలు పెరిగే కొద్దీ ఇప్పుడు నిన్న ఉగాది నాడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటన చేశారు. ఇంచుమించుగా 10,000 ఉద్యోగాలతో ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తాం అని చెప్పి 10,060 ఉద్యోగాలతో ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తున్నట్టుగా వారు ప్రకటన చేయడం జరిగింది. ఇది కూడా వైఎస్ఆర్ పార్టీ చెప్తుంది ఒక దగ. మీరిచ్చే ఈ జాబ్ క్యాలెండర్ ప్రకటన కూడా దగాయే, నిరుద్యోగుల్ని దగా చేస్తున్నారు అని చెప్తున్నాం. ఎందుకంటే మీరు చెప్పిన ప్రకారం 4 లక్షల ఉద్యోగాలకి ఇవ్వాలి. మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లెక్కలు తీస్తే ఉన్న లక్షలాది మంది ఉద్యోగుల్ని పీకేశారు, నిర్దాక్షిణ్యంగా తీసేశారు ఉద్యోగాలు. వాటితో పోలిస్తే ఇవాళ నేను ఇచ్చిన ఈ 10,060 ఉద్యోగాల నోటిఫికేషను నామమాత్రం, ఇందులో ఏమీ డౌట్ లేదు.